ప్రధాని మోదీ తన మంత్రివర్గ ప్రక్షాళనకు రెడీ అయ్యారు. ప్రభుత్వం పార్టీలో కొత్త నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్యులు ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే పార్లమెంటు పోల్స్ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఏపీ, తెలంగాణలో ప్రధాని వ్యూహాలకు పదును పెట్టారు. ఇందులో భాగంగానే త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు ముగియగానే మంత్రివర్గాన్ని విస్తరించే ఆలోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి కేబినెట్ విస్తరణలో కొందరు మంత్రులకు ఉద్వాసన పలుకుతారని ప్రచారం జరుగుతోంది. ఓ కేంద్ర మంత్రిని రాష్ట్రపతి పదవికి నామినేట్ చేస్తారని టాక్. అలాగే తెలంగాణకు చెందిన బండి సంజయ్కి తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కొనసాగుతున్నారు. ఆయన తనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి విముక్తి కల్పించాలని కేంద్రాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి హోదాలో తాను పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నానని చెప్పినట్టుగా సమాచారం. అంతేకాదు, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాలనుకుంటున్నానని చెప్పినట్లుగా సమాచారం. సంఘ పెద్దల వద్ద కూడా బండి సంజయ్ తమ మనోగతాన్ని వెల్లడించి వారి ఆమోదాన్ని పొందినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన స్థానంలో ఎంపీ లక్ష్మణ్ కు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఎంపీ లక్ష్మణ్ కు త్వరలోనే ఉపరాష్ట్రపతి పదవిని ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే ఆయన ప్లేస్ లో లక్ష్మణ్ కు ప్రమోషన్ వస్తుందని అంటున్నారు. విద్యార్థి దశలోనే ఏబీవీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన లక్ష్మణ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగాను పనిచేశారు. 2 సార్లు ముషిరాబాద్ ఎమ్మెల్యేగా సేవలందించారు. ప్రస్తుతం బీజేపీలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అనేక కీలక పదవుల్లో ఇప్పుడు ఆయన కొనసాగుతున్నారు. ఇంకా చెప్పాలంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులోనూ లక్ష్మణ్ పేరు వినిపించింది. ఇంతటి క్వాలిటీస్ ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వవచ్చనే చర్చ మొదట జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవి వరిస్తుందని ప్రచారం ఊపందుకుంది.